ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం వనపర్తి కమిటీ ఆధ్వర్యంలోన పట్టణ కమిటీ ఆధ్వర్యంలోన ఈరోజు విద్యుత్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతూ ఉంది. 2000 సంవత్సరము అదేవిధంగా జూను, జూలై, ఆగస్టు 3 నెలల పాటు పెద్ద ఎత్తున విద్యుత్ ప్రైవేటీకరణ వద్దు అని, అదేవిధంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని పెద్ద ఎత్తున 3 నెలల పాటు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం, సిపిఐ, మిగతా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగడం జరిగింది. దీని ప్రధానంగా ఏంటంటే విద్యుత్తును మొత్తం ప్రైవేటీకరణ, ట్రాన్స్కో, జెన్కో, డిస్కో అని చెప్పి మొత్తం కంపెనీలుగా మొత్తం విడగొట్టి ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైంది ఆ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భాగంగా ఆగస్టు 28, 2000 సంవత్సరంలోన చలో అసెంబ్లీ పిలిపివ్వడం జరిగింది. హైదరాబాద్లోన, బషీర్బాగ్లోన కాల్పులు జరిపారు. వందలాది మందికి కాల్పులు జరిగినవి, వేలాది మంది లాఠీ చార్జీకి గురైనరు, అనేక మందికి బాష్వాయు గోళాలు తగిలినవి. ఈ పద్ధతుల్లో ఏంటంటే రబ్బర్ బుల్లెట్లు అనేక మందికి తగిలినవి, లాఠీ చార్జ్ చేసిండ్రు తీవ్రంగా. దాంట్లో బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా రామకృష్ణ ముగ్గురు అమరులు కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ చంద్రబాబు నాయుడు సంబంధించి ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికీ విద్యుత్ సంస్కరణలు ప్రైవేటీకరణ చేయాలంటే ప్రభుత్వాలు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు 200 యూనిట్లు సంబంధించి ఫ్రీగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది అంటే అది ప్రధానంగా ఆ రోజు చేసిన వీరుల త్యాగ ఫలితంగా ఇస్తున్నారు. దీన్ని కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ఈ 200 యూనిట్లు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం అని తీసుకొచ్చి దాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చెప్పి మోటార్లకు మీటర్లు బిగించాలని, అదేవిధంగా విద్యుత్తు సంబంధించి ఫ్రీగా లేదు, ఖచ్చితంగా కొనుక్కొని తీసుకోవాలి ఇళ్లకు అని చెప్పి ఈ పద్ధతిలో విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చిండ్రు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించాలి. ఆ పద్ధతిలో మనము విద్యుత్ అమరవీరులకు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామికి అమరులకు మనం వాళ్ళ త్యాగాలు వృధా బాబు వాళ్లకు సంబంధించి నివాళులు అర్పించడం అంటే రాబోయే కాలంలో విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించడమే వాళ్లకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.